పిచ్చి చేష్టలతో ఎవరు ఎవరిని కోల్పోయారో ఇంకా నీకు క్లారిటీ వచ్చినట్టు లేదు యువరాజ్. నిజంగా నువ్వు తెలివైన వాడివైతే ఈ పాటికే అర్థమై ఉండేది. నిషి, దుర్ముహూర్తం అయిపోయింది, నువ్వు సంతకం పెట్టు. సరే. रुको 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 रुको. హలో హలో, ఎవరండి మీరు? ఇక్కడేం చేస్తున్నారు? న్యాయం కోసం వచ్చాను. జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి వచ్చాను. నష్టపరిహారం తీసుకోవడానికి వచ్చాను. నష్టపరిహారమా? ఏంటమ్మా ఇది? కంగారు పడకండి, వచ్చింది మన పూజీ. మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు సింగారు. ఈ మంజిత్ సింగ్ మోసపోయిన గాదా మీకు ఎట్లా చెప్పాలి? ఏ, ఎవరయ్యా నువ్వు? ఆ? మేం పనిలో ఉంటే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? ఈ మంజిత్ సింగ్ ఎవరా? మే కౌన్ హే? అంటే నేను ఎవరో ఇక్కడున్న ఎవరికీ తెలీదా? చెప్పండి, బోలో భాయ్. ఇంద్రాణిజీ బోలో. ఏ, నువ్వెవరో నాకెలా తెలుస్తుంది? అచ్చా, తెలియదా? అయితే నాతో బిజినెస్ చేయడం కూడా గుర్తు లేదా? కోట్ల రూపాయలు లాభం చూపించి లక్షలు నా దగ్గర తీసుకోవడం గుర్తు లేదా? బిజినెస్ పేరుతో నన్ను మోసం చేయడం కూడా గుర్తులేదా? బోలో ఇంద్రాణిజీ, మీకు అసలు ఏమీ గుర్తు లేదా? ఏందమ్మీ ఈ అబ్బి చెప్తా ఉండేది నిజమేనా? ఎవరో దారిని పోయి అతను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నిజమేనా అని అడుగుతారేంటి అత్తయ్య గారు? నిషిక యువరాజ్ బిజినెస్ లోకి దిగుతున్నారంటే ఎంత ఎంక్వైరీ చేసుంటారు? నిషి, వీడెవడో నిజంగా నాకు తెలీదు. ఆ? వీడి మొహం చూడడం కూడా ఇదే మొదటిసారి. అచ్చా, నా ముఖం చూడడం ఇదే మొదటిసారా? నేను ఎవరో కూడా తెలియదా? ఏక్ మినిట్. తెలీదంట. ఏ దేకో, शाकलू की गाय देखो, देखो देखो माँ, देखो देखो చూడండి, देखो देखो आओ, देखो जी, देखो भाई. అరే, మీరు కూడా చూస్తారు? పర్లేదులే. ఏ, ఇదంతా అబద్ధం, మోసం. నిజంగా అందులో ఉన్నది నేను కాదు. అచ్చా, ఇది నువ్వు కాకపోతే ఐశ్వర్యరాయ్. మోసం చేసింది, చెయ్యాలని చూస్తుంది నువ్వే ఇంద్రాణి. బిజినెస్ చేద్దాం, పెట్టుబడి పెట్టు అంటే నమ్మి పెట్టుబడి పెట్టాను. కొన్ని రోజులయ్యాక దందా లాసు అయిందని చెప్పి వచ్చిన డబ్బులు తీసుకొని అప్పులు నా మీదే వేసి పోయావు. మినిషి, ఏందిదంతా? ఆ అబ్బి చెప్తా ఉండేది నిజమేనా? లేదత్తయ్య, ఇంద్రాణి గారి మీద నాకు నమ్మకం ఉంది. అయినా కోట్ల ఆస్తి పర్రాలు, ఈవిడికి జనాల్ని మోసం చేయాల్సిన అవసరం ఏముంటుంది? ప్లాన్ బి. నా కష్టాన్ని, జరిగిన నష్టాన్ని మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే నేను అన్నింటికి తెగించి వచ్చా. కహా సే తల్వార్? కిధర్ హై? కిధర్ హై? కిధర్ హై? ఎక్కడ ఉంది? तलवार मिल गए इंद्राणी जी, मैं आ रहा हूं.
ఇంద్రాణిజీ, నాకు జరిగిన నష్టం మీరు కట్టే వరకు నేను ఇక్కడి నుంచి పోను. కట్టను అంటే నేను ఇక్కడే చేస్తాను. ఒరే నాయనా, ఇదేమి రచ్చరా? మా నట్టింట్లో కత్తి పట్టుకొని సస్తా అంటావేంద్రా? ఇంద్రాణి గారు మోసం చేస్తే మేమెందుకు డబ్బులు కట్టాలి సింగారు? అవును, మోసం చేసింది నువ్వు అయితే నేను ఎందుకు చావడం? నిన్ను చంపాలి కానీ. చంపేస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను చంపేస్తా. కౌశికి, ప్లీజ్ కౌశికి, నన్ను నిజంగా చంపేసేటట్టున్నాడు. కాపాడు కౌశికి. సింగారు మీరు ఆగండి, ఆవేశపడకండి. అమ్మే, ఈ అబ్బాయికి ఏదోటి చెప్పి వెంటనే బయటికి పంపించమ్మి, భయంగా ఉండదు. మీకు వదిన సలహాలు, సూచనలు, సహాయాలు తీసుకోవడం నచ్చదు కదా అత్తయ్య గారు. ఏ నిషి, కరెక్ట్ గానే చెప్పానా? ప్లీజ్ జగదాత్రి, టైం చూసి దెబ్బ కొట్టకు. భయంగా ఉంది. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చెయ్యి నువ్వు. సింగారు మీకు జరిగిన అన్యాయానికి కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. మీకు ఇంద్రానికి ఏ గొడవలున్నా బయట చూసుకోండి. కేదార్ అయినా సరే చంపేస్తా, చంపేస్తా నిన్ను, చంపేస్తా. ఏయ్, 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 చంపేస్తా. బయటికి రావే, నీ పని చెప్తా. బిజినెస్ పేరుతో నన్ను మోసం చేసి నా డబ్బుని తీసుకున్నా నిన్ను వదిలిపెట్టాను ఇంద్రాణి. చంపేస్తా, నిన్ను చంపేస్తా, చంపేస్తా, నిన్ను వదిలిపెట్టారు. గుర్తు పెట్టుకో, నిన్ను చంపేస్తా, చంపేస్తా. అమ్మయ్యా, వాడెంత గొడవ చేసినా అగ్రిమెంట్ ని మాత్రం ఏం చేయలేదు. నిషి, సైన్ పెట్టి డీల్ ఫినిష్ చేసేసుకో. అమ్మో, వాడు చెప్పిన దాంట్లో రొంత నిజమున్నా డబ్బంతా పోతుంది. అదే జరిగితే జీవితంలో కౌశికి ఎదురే మాట్లాడలేమో. నిషి ఏదో ఒకటి చేసి డీల్ జరగకుండా ఆపితే బాగుండు. బిజినెస్ చేద్దాం, పెట్టుబడి పెట్టు అంటే నమ్మి పెట్టుబడి పెట్టాను. దందా లాసు అయిందని చెప్పి అప్పులు నా మీద వేసి పోయావు. నిషి, ఏంటి ఆలోచిస్తున్నావు? సైన్ చేయి. పెట్టు. వద్దు నిషి. కోట్లలో వ్యాపారం, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకసారి ఆ అగ్రిమెంట్ని మన లీగల్ అడ్వైజర్కి ఇచ్చి అడ్వైస్ తీసుకోవడం మంచిదనిపిస్తుంది. ఇంద్రాణి గారికి నిషిని మోసం చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఆవిడకి కూడా అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ అయ్యాకే డీల్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంటుంది. ఏ ఇంద్రాణి గారు, అంతే కదా? మీ కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయ్యాకే నాకు కాల్ చేయి నిషి. దేవుడా కాపాడినవయ్యా. అగ్రిమెంట్ అవ్వకుండా నువ్వు కావాలని ఇదంతా చేసావని నాకు తెలుసు. ఇవాటికి నువ్వు డీల్ ఆపుండొచ్చు, కానీ నేను ఇంద్రాణి గారితో డీల్ చేసుకుని తీరుతాను. చూస్తూ ఉండు. పొద్దున్నే లేచి ఎక్కడికో హడావుడిగా వెళ్ళావట, మీ అమ్మ చెప్పింది. ఎక్కడికి వెళ్ళావు? మమ్మీ ఎక్కడుంది? రూమ్ లో ఉన్నట్టుంది. సరే, ఇక్కడే ఉండు. ఆ? ఏమైంది? ఎందుకంత హడావుడి చేస్తున్నావు? నేను నీకు చూపిస్తాను, అరిచి గోల చేయొద్దు. ఏంటి? ఆ బ్యాండ్
బ్యాండేజ్ ఏంటి? ఏదైనా దెబ్బ తగిలిందా? బామ్మా అమ్మో, మీ నాన్నకు గాని నీకు దెబ్బ తగిలిందని తెలిసిందంటే అందరి మీద అరిచి గోల చేస్తాడే. ఏ నాకేం దెబ్బ తగలలేదు. మరి అదేంటి? చూడు టిన్ టిన్. అబ్బాయి పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నావా? అవును, ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. ఎందుకు చేసావా ఇలాంటి పిచ్చి పని? పిచ్చితో చేయలేదు బామ్మ, ప్రేమతో చేశాను. కేదార్తోనే నా జీవితం అని అనుకున్నాను కాబట్టే చేశాను. ఏ కారణం వల్లైనా ఆ అబ్బాయితో నీకు పెళ్లి జరగలేదనుకో, అప్పుడు దాన్ని ఏం చేస్తావు? నాకు పెళ్ళైతే కేదార్తోనే అవుతుంది, లేదంటే నేను అసలు పెళ్ళే చేసుకున్నానమ్మా. నీ చేతి మీద పేరు ఉండాలి అనుకోవడం కాదే, ముందు నువ్వు అతని మనసులో ఉన్నావో లేదో కనుక్కోవాలి. ఇప్పటిదాకా నీ మనసులో మాట అతనికి చెప్పనే లేదు. కేదార్ ఎక్కడ కాదంటాడోనని భయంగా ఉంది బామ్మ. చెప్తేనే కదనే తెలిసేది. పద, ఇప్పుడే అబ్బాయి దగ్గరికి వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పి మనవాడి మనసులో ఏముందో కనుక్కుందాం. పద. వెళ్ళేటప్పుడు గ్రీటింగ్ కార్డ్ తీసుకుని వెళ్దాం. సరే పద. ఏం లేదు, సార్ గారు పెళ్లి చూపులకి రెడీ అవుతున్నట్టు టిప్ టాప్ గా రెడీ అవుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చూస్తున్నాను. ఏమో, నిజంగానే ఇవాళ పెళ్లి చూపులు జరగొచ్చేమో. తయారైతే తప్పేంటి? ఆహా, యా. ఆ! అమ్మా! ఆ! ఏది ఇందాకొక మాట అన్నావు కదా, అది మళ్ళీ అను. నేనేమన్నా? నువ్వివాళ చాలా అందంగా ఉన్నావు అని చెప్పా, అంతే. అది అలరా దారికి తీసుకో. ఏంటి? నువ్వు కాఫీ తాగావా? లేదు. ఏమిటి అక్కడ ఆగావు? రా. అది కాదు బామ్మ, అది ఎందుకే అంతలా భయపడిపోతున్నావు? కేదార్ తను నన్ను ప్రేమించడం లేదని చెప్తే నేను తట్టుకోలేను బామ్మ. పిచ్చి మొద్దు, మనసులో మాట చెప్తేనే కదే అతని మనసులో ఏముందో తెలిసేది. అబ్బాయి కూడా నిన్ను ఇష్టపడుతున్నాడనే చెప్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. పద పద పద, లోపలికి వెళ్దాం. మీ లైఫ్ తో పాటు కాఫీ కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్. సరే, నా కింద పనుంది, నేను వెళ్ళాలి. నువ్వు కిందుంటే నాకు ఇక్కడేం పని ఉంటుంది? పద.
సరేరా. అమ్మి ఏందమ్మి ఈ పెద్దావిడ మేఘన ఊరికే మన ఇంటికి వస్తా ఉంటారు? కరెక్ట్ టైంకి వచ్చారు అత్తయ్య. ఇంద్రాణి గారి విషయంలో జగదాత్రి మీద ఎలా పగ తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. మంచి ఛాన్స్ దొరికింది. ఇవాళ మేఘనని అడ్డు పెట్టుకుని దాన్ని ఆడుకుంటాను. పదండి. హే హాయ్ మేఘన. హాయ్ కౌశికి గారు. ఎలా ఉన్నారు బామ్ గారు? బాగానే ఉన్నాను కౌశికి. రండి కూర్చోండి. ఆహా. ఇదిగో వైజయంతి, అరే ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకు బామ్ గారు? బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఒట్టు చేతులతో రాకూడదు కదా. ఓ ఈవిడేంటి బంధువులు అంటుంది? ఏమైనా మీరు భలే కలుపుగోలు మనిషి పిన్ని గారు. నాకేం తెలీదు. ఆహా, సార్ గారు పెళ్లి చూపులకి రెడీ అయినట్టు టిప్ టాప్ గా రెడీ అవుతుంటే ఏమో నిజంగానే ఇవాళ పెళ్లి చూపులు జరగచ్చేమో. అంటే మరీ సిచ్యువేషన్కి ఇంత సింక్ అవుతుందని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పు. నిన్ను ఏమైంది కేదార్? ఎందుకు అంతలా అరిచావు? ఏం కాలేదు, ఊరికే అరిస్తే అందరూ ఎలా రియాక్ట్ అవుతారా అని అరిచాను. ఆ, ఎలా ఉన్నారు బామ్మగారు? బాగానే ఉన్నానరా మనవడా. నువ్వు ఎలా ఉన్నావో మా మేఘన ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ గురించే చెప్తూనే ఉంటుంది. ఒక సిగ్గు వల్ల కూడా మర్డర్ అవ్వచ్చని ఇప్పుడే తెలుసుకున్నాను. అర్థం చేసుకునేవాడే ఉండాలి. నా కష్టానికి తనకి కన్నీళ్లు రావాలి. అబ్బా, నీ వల్ల నాకొచ్చేలా ఉన్నాయి. కష్టం రాకుండా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ కష్టం వచ్చినప్పుడు నాతో తోడుగా ఉండాలి. నన్ను మా నాన్న కంటే ఎక్కువగా ప్రేమించాలి. నువ్వు నీకు కాబోయే భర్త క్వాలిటీస్ చెప్పినట్టు లేదు, మా కేదార్ గురించి చెప్పినట్టే ఉంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. సిగ్గుపడిన చాలు గాని అబ్బాయిని బయటికి తీసుకెళ్ళి నీ మనసులో మాట చెప్పేయ్. కేదార్, నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? తర్వాత మాట్లాడతాను. నేను ఇప్పుడే మాట్లాడాలి. రా కేదార్, రా రా. వాళ్ళేదో మాట్లాడుకుంటారు, మధ్యలో నువ్వెందుకు? మా జగదాత్రి కాఫీ చాలా బాగా పెడుతుంది బామ్మగారు. అవునా? పద, నువ్వు ఎలా పెడతావో నేను చూస్తాను. అది బామ్మగారు. బామ్మగారు రా. అమ్మి నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను గాని ఆ మేఘనాన్ని అడ్డం పెట్టుకొని జగదాత్రితో మనం ఒక ఆట ఆడుకోవచ్చు. ముందు మేఘన ఎందుకు కేతాన్ని పక్కకి తీసుకువెళ్ళిందో వెళ్ళి చూద్దాం. పదండి పదండి.
ఆలోచిస్తున్నాను. ఏంటది? అది కేదార్, నీకో విషయం చెప్పాలి. అయ్యో, చెప్పడానికే కదమ్మా తీసుకొచ్చావు. మళ్ళీ ఇంకో విషయం చెప్పాలని నానుస్తావేంటి? త్వరగా చెప్పు. లోపల ధాత్రి నా మీద ఎంత కోపంగా ఉందో ఏంటో.